శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఎక్కడ ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇదే వెంకటేశ్వర దివ్యక్షేత్రం. ఇది ఎక్కడ ఉంది అంటే పోలవరం అనేటువంటి గ్రామం, రంపచోడవరం మండలం. ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి, రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళేటువంటి రూట్లో అయితే మనకి ఈ క్షేత్రం అనేది దర్శనం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఇదంతా కూడా చాలా పల్లెటూరు అడవిలో ఉంటుందండి. ఈ క్షేత్రం అంతా కూడా మనకి ఇది కొంచెం కొండ ఎక్కి పైకి వెళ్ళినట్లయితే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. చుట్టూ కూడా కొండలు ఉంటాయి, మీకు చూడొచ్చు. చాలా చుట్టూ కొండలు ఉండి కొండపైన ఈ యొక్క దేవాలయం ఉంటుంది. ఇక్కడికైతే మనం కారు కానీ బండి కానీ సులువుగా అయితే వెళ్ళచ్చు. అదే బస్సు అయితే కొంచెం రోడ్డు మీద దిగి కొంచెం నడుచుకుని వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్ళాలి అంటే భద్రాచలం కానీ అలాగే మారేడుమిల్లి కానీ రంపచోడవరం వెళ్ళేటువంటి బస్సులు ఏవైనా కానీ మనం ఇక్కడ దిగినట్లయితే చక్కగా మనమైతే వెళ్ళచ్చు. చుట్టూ చూడండి, పచ్చటి పొలాలు, అలాగే కొండలు అన్నమాట. పొలాలంటే ఏం కాదు, పచ్చటి చెట్లు అన్నమాట. మనకి పచ్చటి చెట్లు, అలాగే అక్కడ ఉండేటువంటి జలపాతాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ అన్నీ కూడా చూసినట్లయితే ఈ రూట్ అది కూడా చూడండి, మనం ఇలా వెళ్ళాలన్నమాట. ఆ రూట్ దగ్గర నుంచి ఇలా వెళ్ళి కొండ ఎక్కినట్లయితే మనకి అక్కడే ఆ దేవాలయం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకో మనం చూస్తున్నాం చూడండి, అదంతా కూడా ఇది ఈ మధ్య కాలంలోనే ఇది టీటీడీ వాళ్ళ అండర్టేకింగ్లోనే ఉంటుంది ఈ దేవస్థానం కూడా. మరి అందరూ కూడా మనకు 2 కళ్ళు అయితే ఈ క్షేత్రం వెళ్ళడానికైతే సరిపోదండి. ఎందువల్ల అంటే అంత సుందరమైనటువంటి సువిశాలమైనటువంటి ప్రదేశంలో ఉంది. మరి ఇక్కడికి వెళ్తే ఎలా ఉంటుందయ్యా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఏ మానవుడైనా సరే ఒక్కసారి వెళితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని చెప్పనేటువంటి దేవస్థానం ఈ యొక్క వెంకటేశ్వర స్వామి. ఆ యొక్క స్వామివారు ఎక్కడ ఉన్నా కానీ ఎలా ఉంటారయ్యా అంటే భక్తులందరినీ కూడా ఆకర్షించుకునేటువంటి విధానంగా ఉంటారు. ఇక్కడ కూడా స్వామివారిని మనం చూసినట్లయితే ఎంతో దేదీప్యమానంగా ఉంది. మనం ఇప్పుడు చుట్టూ చూద్దామండి, ఈ యొక్క దేవస్థానం ఎలా ఉందయ్యా అనేది. చుట్టూ కూడా చూడండి, ప్రహారీ అంతా కూడా మీకు ఫస్ట్ ముందుగా వెళ్ళగానే మనకి దర్శనమయ్యేది ఏంటంటే గోపురం. ఈ గోపురం చూసినట్లయితే చాలా చక్కగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా నీట్గా ఉంది. మనం ఇప్పుడు చుట్టూ ప్రదక్షిణం అది కూడా చేసి ఒక్కసారి చూసినట్లయితే చుట్టూ కూడా మనకి టైల్స్ అవి వేసి ఉన్నాయండి. ఎక్కడా కూడా మనకి ఏ ఇబ్బంది కూడా లేదన్నమాట. చుట్టూ తిరగడానికి కానీ అలాగే దర్శనానికి వెళ్ళడానికి కానీ భక్తులు ఎక్కువగా రద్దీ కూడా ఈవేళ అయితే లేదు. ఇక్కడ శనివారం అయితేనే ఎక్కువగా రద్దీ ఉంటుందటండి. ఉత్తి రోజుల్లో అయితే పెద్దగా రద్దీ అయితే ఉండదు. ఎందువల్ల అంటే మనకి ఇది కొంచెం చాలా పల్లెటూరు, అలాగే కొంచెం కొండపైకి ఉంటుంది. ఈ క్షేత్రం అయితే సాధారణంగా ఎవ్వరికీ కూడా ఇంకా తెలియదు, పూర్తిగా తెలియలేదండి. ఎందుకంటే ఈ దేవస్థానం కొంచెం నూతనంగా నిర్మించినటువంటిది. ఈ మధ్యకాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కొన్ని ఇలాంటి దేవాలయాలు అయితే నిర్మించి ఇక్కడ వేద పండితుల నది కూడా నియమించి చక్కగా వేదపారాయణ నది కూడా జరుగుతోందండి. ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి ఈ ఆలయంలో ఎలా ఉంటుందయ్యా అంటే మనకి మధ్యాహ్నం 3 అయితే చాలండి, మంచు కురుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎండ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు 4 వైపులా కూడా చూసినట్లయితే చూడండి, ఒక్కసారి ఆ గోపురాన్ని చూసినట్లయితే చాలా ఈ చుట్టూ అలాగే కోనల్ని చూసినట్లయితే అన్నీ కూడా చాలా పచ్చగా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా మాకైతే నేను చూసిన తర్వాత 2 కళ్ళు అయితే సరిపోలేదు. అబ్బా ఎంత బాగుంది ఈ క్షేత్రం అంతా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే విధంగా అయితే మనకి ఇక్కడ ఉంది. ఈ మొక్కలవి కూడా చూడండి, చాలా పచ్చగా అందంగా ఉంది. అక్కడ మంచు చూడండి, ఇప్పుడు సుమారుగా టైం అయితే 3 అవుతోంది మధ్యాహ్నం. మనకి మధ్యాహ్నం ఏ విధంగా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ వాతావరణం ఎలా ఉందయ్యా అంటే చాలా మంచుగా చాలా చలిగా కూడా ఉంది మనకి. అలాగే మనమైతే ప్రదక్షిణం చేస్తున్నాం ఇప్పుడు చుట్టూ చక్కగా పచ్చటి మొక్కలతో ఉంది. అంతేకాకుండా ఇటువంటి వాతావరణంలో కనుకను స్వామివారిని ఎవరైనా వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకుని గోవింద గోవింద అనుకుంటూ ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఓం నమో వెంకటేశాయ అంటూ స్మరణ చేసుకుని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైనా సరే ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళేవారు కానీ అలాగే రంపచోడవరం వెళ్ళేవారు కానీ అలాగే మారేడుమిల్లి వెళ్ళేవారు కానీ చక్కగా ఈ యొక్క క్షేత్రాన్ని మాత్రం
అందరూ కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. ఎందువల్ల అంటే ఇక్కడ ఒక్కసారి స్వామివారిని చూసినట్లయితే మనకి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. తిరుమలలో వెంకటేశ్వర స్వామివారు ఏ విధంగా అయితే ఉన్నారో సాక్షాత్ విగ్రహం కూడా అంతే అద్భుతంగా ఉందండి ఇక్కడ. ఎందువల్ల అంటే ఇది టీటీడీకి అనుసంధానమైనటువంటి దేవాలయమే. ఇది కొంచెం లోపలికి ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో అయితే మంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది నూతనంగా నిర్మించడం వల్ల ఎవరికీ కూడా ఇప్పటిదాకా తెలియలేదు. అందువల్ల ఇది ఎవరూ కూడా తెలుసుకోక కొంచెం లోపలికి ఉన్న మీదట చాలామందికి తెలియదు ఈ దేవస్థానం ఉన్నట్టు కూడా. కానీ చక్కగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం అండి ఇది. ఈ మధ్యకాలంలో అయితే మనకి చాలా అభివృద్ధి అయింది దేవాలయం. ముందైతే ఈ పరికరాలు ఇలాగా ఉండేది కాదు. అందువల్ల కానీ ఇప్పుడైతే అలా కాదండి, అన్నీ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ లడ్డూ ప్రసాదం కూడా మనకి చక్కగా దొరుకుతోంది. మరి స్వామివారికి అనేకమైనటువంటి సేవలు కూడా ఉంటున్నాయండి. ఇక్కడ వెళ్ళగానే మనకి సుందరంగా కనిపిస్తోంది. ఇంకోండి మీ అందరికీ కూడా ధ్వజం నేను చూపిస్తున్నాను. అందరూ కూడా ధ్వజస్తంభాన్ని కూడా మరి దర్శనం చేసుకోండి. ఇప్పుడు పక్కన ఉండేటువంటి కొండలు చూడండి మీరు. ఎందువల్ల అంటే ఈ కొండలన్నింటినీ కూడా దొలిచి ఈ దేవస్థానాన్ని అది కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. ఎందువల్ల అంటే ఆ కొండలన్నింటినీ కూడా తీసి ఈ దేవస్థానం చక్కగా ఇక్కడ నిర్మించడం వల్ల ఏమైందంటే ఈ పక్కనంతా కూడా చాలా అభివృద్ధి అయింది. ఇదంతా కూడా పర్యాటక క్షేత్రం కింద తయారైందండి. ఆ కిందంతా కొండ కింద మనకి ఈ యొక్క దేవస్థానం కాకుండా ఈ దేవస్థానంలో కూడా ఎప్పుడైతే భక్తుల యొక్క రద్దీ అయితే చాలా చక్కగా పెరిగింది. ఇక్కడ శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. మనం ఈవేళ శుక్రవారం, అందువల్ల ఈ రోజైతే రావడం అయింది. ఎందువల్ల అంటే మళ్ళీ శనివారం అయితే ఈ విధమైనటువంటి మనకి దర్శనాలవి కూడా అవ్వడం కొంచెం ఆలస్యం అవుతుంది. మేమైతే ఈ దారిలో ఈవేళ వెళ్తున్నాం కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఈ దేవస్థానానికి అయితే ఈవేళ మేము రావడం అయిందండి. మరి మీరు కూడా తప్పకుండా ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళినట్లయితే స్వామిని చక్కగా చూడండి. ఎందుకంటే ముందు స్వామివారి దగ్గరికి రావాలంటే ముందుగా ఈ యొక్క పరిసర ప్రాంతాలు చూసినట్లయితే మీ అందరికీ కూడా 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. అంత అద్భుతంగా ఉంది. కొండల నడుమున మనకి ఈ చుట్టుపక్కలన్నీ కూడా కొండలే. ఉన్నది ఏమిటి అంటే ఇక్కడ ఒక దేవాలయం తప్ప ఇంకా ఏమీ లేవండి. అంత అద్భుతంగా ఉంది ఈ యొక్క వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. మరి ఈ రాజగోపురం చూడండి ఎంతో చక్కగా ఉంది. ఈవేళ మంచు కురుస్తున్న వల్ల ఇలా ఉంది. మనకి సూర్యనారాయణ స్వామి వారిని కూడా చూడండి, ఆ ప్రాకారం ఇలా ఉంటుంది. మనకి రోడ్డు మీద కూడా ఇదే విధంగా కొంచెం ఆంతూ ఉంటుంది. అందరూ కూడా గమనించండి. ఎందువల్ల అంటే ఇది పొరపాటున మనం దాటిపోయాము అంటే చాలా వెనక్కి రావాల్సి ఉంటుందన్నమాట. అందువల్ల ఒక్కసారి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా గోవింద అంటూ స్మరణ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. మరి ఎవరైనా అవకాశం ఉన్నవారైతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు మరి మన ఛానల్లో అయితే చూసి దండం పెట్టుకోండి. ఎందువల్ల అంటే ఇలాంటివి మనం చేయడం ఎవరైనా అవకాశం ఉన్నవారు కనీసం గోకవరం వెళ్ళినట్లయితే, ఇది ఎలా వెళ్ళాలి అంటే రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళేటువంటి రూట్లో గోకవరం అనేటువంటి ఊరు వస్తుంది. ఆ గోకవరం కూడా మండలమే మనకి. ఆ గోకవరం నుంచి రంపచోడవరం వెళ్ళేటువంటి మధ్య భాగంలో మనకి ఈ క్షేత్రం అయితే మనకి తప్పకుండా దర్శనం అవుతుందండి. అందరూ కూడా ముందు దర్శనం చేసుకోండి. మరి ఇక్కడ కూడా మనం లోపల చుట్టూ చూసినట్లయితే గోవిందనామస్మరణ అంతా కూడా చక్కగా గోవిందనామాలు ఉంటాయండి. అందరూ కూడా చదువుకుంటూ చక్కగా మరి ప్రదక్షిణం అయితే అందరూ కూడా తప్పకుండా చేయండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని చెప్పి ఆ నామాలను స్మరణ చేసుకుంటూ చక్కగా ప్రదక్షిణం చేసుకుని ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో, మరి ఎందువల్ల అంటే కలియుగంలో మనకి ఈ యొక్క తిరుపతి క్షేత్రాన్ని మించినటువంటి క్షేత్రం లేదు అని చెప్పి అనేకమైనటువంటి శాసనాలు ఉన్నాయి. అంతేకాకుండా మరి తిరుమల మనం ప్రతిసారి వెళ్ళలేని వారు ఉండొచ్చు అవకాశం. అందువల్ల వెంకటేశ్వర క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అవి దర్శనం చేసుకున్నా మనం తిరుమల వెళ్ళినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. ఆ వెంకటేశ్వరుణ్ణి ఒక్కసారి 2 కళ్ళతో చూడాలి అంటే మరి ఎన్నో జన్మల్లో చేసినటువంటి సుకృతం ఉంటే కానీ మరి స్వామివారి దర్శనం అయితే అవ్వదండి. మరి స్వామివారిని ఒక్కళ్ళనే చూడడం కాదు, ధ్వజం కానీ అలాగే మరి శిఖరం కానీ చూసినట్లయితే స్వామిని చూసినటువంటి మరి ఆ యొక్క ఫలితం మనకి లభిస్తుంది. అందువల్ల మీకు ఈ యొక్క శిఖరాల దగ్గర నుంచి అన్నీ కూడా నేను దర్శనం చేస్తున్నాను. మరి స్వామివారిని అయితే
ఫోటో తీయనివ్వరండి ఇక్కడ. అందువల్ల కానీ ఏదో మన అదృష్టం కొద్దీ నేను వారికి తెలియకుండా తీయడం అయితే జరిగింది. అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో నేను ఆ యొక్క ఫోటో అది తీసి మీ అందరికీ కూడా ఇందులో చూపించడం, దర్శనం చేయించడం అయితే జరుగుతోంది. అందరూ కూడా తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని ఆ యొక్క శ్రీనివాసుడి యొక్క కృపకి పాత్రులవుతారు అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యొక్క స్వామివారి దర్శనం ఎవరైనా చేసుకునేవారు ఉంటే వారికి కూడా పంపించండి. హరి ఓం తత్సతు. శ్రీ ఓం గోవింద.